ఇటీవల భారత ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 2 పరిశోధనా సంస్థల యొక్క పేర్లను మార్చిందండి. ఆ రెండింటిలో ఒకటి రాజమండ్రిలో ఉండగా మరొకటి హైదరాబాద్‌లో ఉందండి. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చే పరిశోధనా సంస్థ ఏంటండి? సీటీఆర్ఐ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ. మరి దీని పేరును ఏ విధంగా మార్చారు అంటే ఎన్ఐఆర్‌సీఏ నిర్కాగా దీని పూర్తి పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్. ఏంటండి? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ. మరి హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే పరిశోధనా సంస్థ ఏంటంటే ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ. మరి దీని పేరును ఏ విధంగా మార్చారు అంటే ఐఐఎస్ఏఆర్గా దీని పూర్తి పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ అన్న రీసెర్చ్. ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీ అన్న రీసెర్చ్. ఇప్పుడు క్లారిటీకి వచ్చే ప్రయత్నం చేయండి. పొగాకు పరిశోధనా సంస్థ పేరును వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థగా మార్చారు. చిరుధాన్యాల పరిశోధనా సంస్థ పేరును శ్రీ అన్న పరిశోధనా సంస్థగా మార్చారు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే చిరుధాన్యాలకు భారత ప్రభుత్వం అఫీషియల్గా ఏ పేరు పెట్టింది అంటే శ్రీ అన్న. అందుకే ఇక్కడ పరిశోధనా సంస్థ పేరులో ఏ పదాన్ని చేర్చారు అంటే శ్రీ అన్న. మరి భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా అంటే అంతర్జాతీయ శ్రీ అన్న సంవత్సరంగా ప్రకటించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.